అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డు సంబంధించిన అంశం మీద సుమారుగా 70 పిటిషన్లు గతంలో వేయడం జరిగింది. అయితే నిన్న సుప్రీంకోర్టు విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ అంశాల మీద ఏవైతే విచారణ చేసిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది, కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఒకసారి మనం గమనించేట్లయితే ప్రధానంగా వక్ఫ్ బోర్డు అంశంలో ప్రధానంగా ముస్లింలే వాళ్ళకే ప్రాధాన్యత ఉండాలని కూడా సుప్రీంకోర్టు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డీనోటిఫికేషన్ అంశం ఖచ్చితంగా చేయొద్దని చెప్పడం జరిగింది. అంటే డీనోటిఫికేషన్ అంటే ఏదైతే వక్ఫ్ బోర్డు సంబంధించినవి గతంలో ఇచ్చిన ప్రభుత్వాలకు సంబంధించిన కోర్టులు ఏవైతే ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయో వాటిని కాకుండా మళ్ళీ డీనోటిఫికేషన్ అంటే మళ్ళీ పునఃసమీక్షించే అవకాశాలు లేకుండా మళ్ళీ ఏంటంటే వాటిని మళ్ళీ పునఃసమీక్షించాలంటే మళ్ళీ వివాదాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డీనోటిఫికేషన్ మళ్ళీ ఈ వక్ఫ్ బోర్డు సంబంధించిన భూమి వివాదాల మీద మళ్ళీ పునఃసమీక్షించే అవకాశం లేకుండా ఖచ్చితంగా డీనోటిఫికేషన్ అనేది ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు అంశం, అదేవిధంగా వక్ఫ్ బోర్డు, అదేవిధంగా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఏదైతే వక్ఫ్ బోర్డు ఆఫ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఈ కౌన్సిల్లో కూడా కేవలం ముస్లిం సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఎందుకంటే అది కేవలం మతం సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఉండాలని కూడా సుప్రీంకోర్టు నిన్న తీర్పు అదే ఒక రకమైన కేంద్ర ప్రభుత్వానికి ఒక గైడెన్స్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వక్ఫ్ చట్టం మీద స్టే ఇవ్వాలని చెప్పి వేసిన న్యాయవాదుల పిటిషన్కి మాత్రం స్టే ఖచ్చితంగా ఇవ్వలేము. ఖచ్చితంగా నేను వీటి మీద ఇంకా ఏమైనా అనుమానం ఉంటే కూడా విచారణ చేయడానికి సుప్రీంకోర్టు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈరోజు కూడా విచారణ జరుగుతుంది. సుమారుగా చాలా కాలం ఈ విచారణ అనేది చాలా ఏదైతే 70 పిటిషన్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ కాలం ఇది సుమారుగా చాలా కాలం కొంత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అంటే 2-3 రోజులు అనే సమయం కాకుండా ఖచ్చితంగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ప్రతి ఒక్క అంశం మీద ఎవరైతే పిటిషన్లు వేసినా ప్రతి ఒక్క అంశం మీద సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గైడెన్స్ ఇస్తుంది. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్లు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రశ్నలు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించినట్లయితే మాత్రం ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26 అంశాన్ని ఏదైతే మతపరమైన స్వేచ్ఛ, అదేవిధంగా మతపరమైన సమావేశాలు కావచ్చు, లేదా మతపరంగా వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని దాన్ని నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26 అనే అంశం మీద నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంకి ఇచ్చిన సూచనలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రశ్నలు కావచ్చు, వీటన్నిటిని గమనిస్తే మాత్రం ఆర్టికల్ 26 అనే అంశం మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడెన్స్ ఫాలో అయ్యిందని మనం భావించవచ్చు. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా డీనోటిఫికేషన్ అనేది ఉండకూడదు. డీనోటిఫికేషన్ అనేది మళ్ళీ ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు అంశం మీద మళ్ళీ డీనోటిఫికేషన్ వేస్తే మాత్రం మళ్ళీ ఈ భూమి వివాదాలు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అనేక వివాదాలకి ఈ అంశం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డీనోటిఫికేషన్ ఇవ్వకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది స్టే ఇవ్వమని కూడా అడిగారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం అంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఆపమని తాత్కాలికంగా ఆపమని స్టే అడిగారు. కాబట్టి ఆ స్టే కూడా మేము ఇవ్వలేమని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వక్ఫ్ బోర్డు అంశం ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అటు ముస్లిం సమాజ వర్గానికి, అదేవిధంగా ఏదైతే వక్ఫ్ చట్టానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు అంశం మీద ఈరోజు సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరిగే ఈరోజు విచారణ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇంకెన్ని డైరెక్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మాత్రం ఖచ్చితంగా అదేవిధంగా బీజేపీలో కొంతమంది ఏదైతే ఇందులోనూ కూడా 8 మంది పైగా ముస్లిం నేతలు, అంటే ముస్లింలే కాకుండా ఇంకా ఎవరైనా ఉండొచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులో ఉంది అనేది పిటిషనర్ల వాదన. పిటిషనర్లు చేసిన వాదనలో ప్రధానంగా 8 మంది పైగా అంటే కొంత ముస్లింలే కాకుండా ఇంకెవరైనా ఉండొచ్చు అన్నది కూడా ఇందులో వక్ఫ్ చట్టంలో ఉంది అని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే పిటిషనర్ రాసిన అంశం ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా 8 మంది మాత్రమే ఉంటారని చెప్పి అటు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఒక రకమైన ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అంశం జరిగిందో 8 మంది మాత్రమే కాకుండా కేవలం ఈ వక్ఫ్ బోర్డు, అదేవిధంగా వక్ఫ్ కౌన్సిల్లో కూడా కేవలం ముస్లింలే ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఈ అంశం సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ అవుతుంది. కాబట్టి మిగతా విషయాల మీద కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు సామరస్యంగా ఈ అంశాన్ని వక్ఫ్ బోర్డు సంబంధించిన చట్టం సంబంధించిన అంశమే సుప్రీంకోర్టు సామరస్యంగా పరిష్కరించదని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ.